హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈ మధ్యకాలంలో చాలా వరకు ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి పిల్లల ఫీజులు కట్టడమే కానివ్వండి, లేదంటే వాళ్ళ కనీస అవసరాల కోసానికి ఎక్కువగా ఈ బంగారం తాకట్టు పెట్టడం అనేది చూస్తున్నాం. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, చాలా కాలం నుంచి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా బంగారాన్ని డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడము, మళ్ళీ డబ్బులు అవసరం అయినప్పుడు దాన్ని తాకట్టు పెట్టేయడము, ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. అంటే మన వస్తువుని మనం అమ్ముకోకపోయినా ఒక దగ్గర తాకట్టు పెట్టినాము అంటే అది మళ్ళీ తెచ్చుకునే వరకు అది మన వస్తువు కానే కాదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. నిజంగా ఇలా బంగారం తాకట్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి విధానాలు ఆచరిస్తే ఆ బంగారాన్ని మనం తిరిగి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది? అసలు ముందుగా పెట్టే అవకాశం రాకుండా ఉండడమే రావాలని కోరుకోవాలి, కానీ తప్పదు. ఏం చేయాలంటారు? ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి చాలా చిన్న చిన్న తప్పిదాలు మనకన్నా పెద్దవాడిని చూసి వాడినితో పోల్చుకొని ఆ స్థాయికి వెళ్ళాలి అని ఆలోచన. అంతేగాని మనకన్నా చిన్న స్థాయి వాడిని చూసి వాడికన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం కదా అని ఫీల్ అవ్వట్లే. మనం మనకన్నా కింద స్థాయి వాడిని చూసి అతనికన్నా మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం కదా, భగవంతుడికి నమస్కారం చేసుకోగలిగితే చాలు. మనకన్నా పై వాడిని చూసి ఏదో చెయ్యాలని చెప్పి మన దగ్గర ఏదో బంగారం ఉంది అంతా ఓకే. పిల్లల యొక్క స్కూల్ కోసం నువ్వు బంగారం తాకట్టు పెట్టావంటే నీ విషయంలో మనీ మేనేజ్మెంట్కి సరిగ్గా లేదు. ఎందువలన పిల్లలకి ఇచ్చే ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం స్కూల్కి ఫీజు కట్టాము, వచ్చే సంవత్సరం కూడా కడతాం. ముందస్తుగా నీ ఆలోచన లేదు అక్కడ. నీ ఆలోచనతో ఎక్కడుంది? అవతల వాడు కారు కొన్నాడు, నేను కారు కొనాలి. లేదంటే అవతల వాడు పెద్ద బండి కొన్నాడు, నేను పెద్ద బండి కొనాలి. వాడు ఏదో చేశాడు కాబట్టి నేను వాడికన్నా ఎక్కువ చేయాలి అనేటువంటి దాంట్లో ఉన్నదాన్ని మొత్తం ఊడ్చేసేటట్టుగా మనం తీసుకుంటున్నాం. ఇందుకనే 99% బంగారం తాకట్టు పెడితే బయటికి రాదండి. 99% బయటికి రాదు. బంగారానికి ఆకర్షణ శక్తి ఎక్కువ. ఆకర్షణ శక్తి ఎక్కువ. ఏ కారణం చేతనైనా ఒకసారి బంగారాన్ని మనం తాకట్టు పెట్టాము అంటే మ్యాక్సిమం బయటికి రాదు. ఒకవేళ వస్తే మన దగ్గర ఎక్కువ ఉండదు, వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్ళకుండా ఏం చేయొచ్చు? అసలు ముందే పెట్టకుండా ఉండాలి. కానీ అవసరం అలాంటిది. ఎట్లా అవసరం? నువ్వు కల్పించుకున్నావు. ఎందువల్లంటే ఎదుటి మనిషిని నమ్మి వాళ్ళకి ఏదో ఉపకారం చేయబోయి మనకు అపకారం జరిగింది. నువ్వు ఉపకారం చేసినటువంటి మనిషి నీకు ఏమైనా ఉపకారం చేస్తున్నాడా? లేదు. అంటే అక్కడ మొట్టమొదటి తప్పేంటి? తనకు మాలిన ధర్మం, తనకు మించిన ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. నీ దగ్గర ఏది ఉంది, ఏం వ్యవస్థ అంతవరకు చూసుకొని నువ్వు ఏదైనా చేయాలి తప్పితే నీకు మించి నువ్వు ఏదైనా చేద్దామనుకుంటే అది తలనొప్పితో సమానం. తిరిగి అది మనకే దెబ్బ కొడుతూ ఉంటుంది. కనుక ముందు ఏ కారణం చేతనైనా బంగారం అనేటువంటిది ఒంటి మీద ఉన్న బంగారం, చాలామంది బంగారాన్ని బీరువాలో పెట్టి దాచేస్తారు. బీరువాలో పెట్టి దాచేటప్పుడు నీకు బంగారం దేనికి? ఇంకా అనుభవించలేని యోగం అది. అంటే నీ దగ్గర బంగారం నీకు అనుభవించే యోగం లేదు అనుకున్నప్పుడు నువ్వు కొన్నా నీ దగ్గర ఉండదు. ఉంటే బీరువాలో ఉంటుంది, లేదా లాకర్లో ఉంటుంది, లేదా తాకట్లో ఉంటుంది. ఆ అనుభవించే యోగం కావాలండి. అనుభవించటం అంటే ఉండటం కాదండి. ఉండటం ఎంతైనా ఉండొచ్చు, కాక అనుభవించటం అంటే ధరించడం. అది ఒక గొలుసు కావచ్చు, బ్రాస్లెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం బంగారం చేయించుకున్నామంటే దాన్ని అనుభవించేటువంటి స్థితి మనకు లేదు అని అంటే ఏదో ఒక రకంగా మనకు కాంది, మనది సంబంధం లేని దాని విషయంలో మనం దృష్టి పెట్టి తాకట్టు పెట్టేస్తాం. ఎందువలన అనుభవించే యోగం నీకు లేదు. అనుభవించే యోగం లేనప్పుడు ఎలా చేయించుకుంటున్నామండి? చేయించుకున్నావు, అనుభవించినటువంటి వేసుకోవటం. ఏదన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడే వేసుకుంటాను, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడే వేసుకుంటాను. బంగారం ఒంటి మీద ఉంటే ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం ఎప్పుడు వృద్ధి చెందుతుంది. స్వర్ణం పవిత్రం అమలం. దేనికైనా పవిత్రతనిచ్చేటువంటిది బంగారం. కనుక బంగారం ఒంటి మీద ఉన్నది అంటే వృద్ధికి మూలం. ఒంటి మీద ఉండవలసిన బంగారం నీకు ఇంకెక్కడో ఉన్నది అని అంటే అది నీకు వృద్ధి ఎక్కడైంది? తాకట్టు పెట్టినప్పుడు డబ్బులు వచ్చినాయి, ఖర్చు పెట్టేసావు, ఇక మళ్ళీ నీకు ఆ వడ్డీ కడుతూనే ఉండాలిగా. కట్టకపోతే అది వస్తుందో రాదో తెలియదు. వచ్చినా అది మన దగ్గర ఉండదు. కనుక ముందు ఎదుటివాడిని చూసి వాడిలాగా మనం ఉండాలి అనేటువంటిది వదిలేసేయండి. సరే, ఇప్పటివరకు తెలియదు కదండి, ఓకే.
సువర్ణ ఘర్మ స్వాహ, సువర్ణార్క స్వాహ, సువర్ణ శుక్ర స్వాహ, సువర్ణ జ్యోతి స్వాహ, సువర్ణ సూర్య స్వాహ అని కొన్ని ఉంటాయి. మనకు జిల్లేడు కొమ్మలు ఉంటాయండి. జిల్లేడు, ఆ జిల్లేడు కొమ్మ తీసుకొచ్చి ఎండిపోయినవైనా సరే తీసుకొచ్చేసేసి తాకట్లో ఉన్న బంగారం ఎప్పుడు విడిపిస్తే అప్పుడు, నువ్వు ఈ పని చేస్తే అది విడిపిస్తే అంటే అది అంత తొందరగా అయ్యేటువంటిది కాదు. కాస్త కష్టపడి నువ్వు విడిపించుకున్నప్పుడు మళ్ళీ అది వెళ్ళకుండా, లేదా ముందే నీకు పెట్టే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే బంగారం ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పసుపుతో శుద్ధి చేయాలి. పసుపుతో శుద్ధి చేయాలి. సువర్ణ ఘర్మ స్వహ, సువర్ణార్క స్వహ. అర్కము అంటే జిల్లేడు. ఆ జిల్లేడు ఒక ఆకు కానీ కొమ్మ కానీ తీసుకొచ్చి దానికి చుట్టి సూర్యుడిగా అభిషేకం చేయాలి. ఆ జిల్లేడు కొమ్మకి దాని మీద అట్లా అభిషేకం చేసినట్టుగా శుద్ధి చేయటం. కొన్ని రకాల శుద్ధులు ఉంటాయి. ఆ శుద్ధి చేసి తప్పన్న తాడన అని ఉంటుందండి వాటికి. బంగారం కాలుస్తారు కదా, కాల్చి కొడతారు కదా, తప్పన్న తాడన, దానికి ఆ ఒక్క దోషం ఉంటుంది. దాని నుంచి ఆ దోషం పోవడానికి శుద్ధి, ఆ శుద్ధి కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలను అనుసరించి ఆ శుద్ధి అనేటువంటిది చేసుకొని ధరిస్తే నీకు దినదినము వృద్ధే. ఈ సిరి సంపదలు అనేటువంటివి అన్ని రకాలుగా వృద్ధే, కానీ డౌన్ఫాల్ అవ్వటము, మనం దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలి అనేటువంటి స్థితి రాదు. ఒకవేళ పెట్టారు, భగవంతుడి అనుగ్రహం ద్వారా దాన్ని బయటకు తీసుకునే యోగం వచ్చినప్పుడు ఇక మళ్ళీ పెట్టకుండా స్థితిని మనం, అంటే ఎదుటి మనిషి ఏం చేస్తుంటే మనకు అనవసరం. మనం ఉన్నంతలో ఎలా ఉన్నాం, మనకు వచ్చేటువంటి సంపాదన ఎలా వస్తుంది, ఎప్పుడు ఒకే రకంగా వస్తుంది మనం చెప్పలేం. వచ్చే సంపాదనను అనుసరించి మనకు పెట్టేటువంటి ఖర్చుని జాగ్రత్త చూసుకుంటూ, మనకన్నా కింద వాడిని చూసి మనకన్నా తక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మనం బెస్ట్ కదా, మనకన్నా పై వాడిని చూసి మనం ఎదిగేదానికన్నా అంతవరకు ఉండాలనేటువంటి ఆలోచన ముందు ఉంటే ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆ ఖర్చులు అదుపులో ఉంటే ఆటోమేటిక్గా నీకు అప్పులు ఉండవుగా. అప్పులు లేనప్పుడు బంగారం పెట్టాల్సిన అవసరం రాదుగా. అంటే దేనికైనా మూలం మన ఆలోచన, మనం పెట్టేటువంటి ఖర్చు కానీ ఆలోచన కానీ దీన్ని అనుసరించి ఏదైనా ఉంటుంది. కాబట్టి బంగారం పెట్టటము అని అంటే ఒక రకంగా దాన్ని మర్చిపోవచ్చు. శరీరం మీద నీకు ఉన్నంతకాలం అది నీకు యోగిస్తుంది. శరీరం మీద ఉన్నప్పుడు యోగిస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ యోగం అనేటువంటి నువ్వు దోపలు పెట్టుకుని దాచుకోవడం మొదలు పెట్టావో, ఇంట్లో దాచుకున్నా, బీరువాలో దాచుకున్నా, ఎక్కడ పెట్టినా ఒకటే. ఇంకా దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, యూజ్ లేదు. పెట్టుకుంటే డబ్బు వస్తుంది, దానికోసమే ఇప్పుడు కొంటున్నారు బంగారం. అందుకు మించి వేరే 2 లక్షలు 5 లక్షలు ఉన్నాయి, అది బంగారం కొనేస్తున్నారు. ఆ అవసరం అయితే బ్యాంకులో తాకట్టు పెట్టేద్దాంలే, కొనే ముందే నష్టపోయి కొంటున్నావు. 5 లక్షలని నువ్వు బ్యాంకులో పెట్టుకుంటే ఎంతో కొంత వడ్డీ పడుతూ ఉంటుంది, నీకు అవసరమైనప్పుడు ఉపయోగిస్తాయి. కానీ బంగారం కొనేటప్పుడే నష్టంతో కొంటున్నావు. ఆ తర్వాత నువ్వు దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతున్నావు. ఆ బ్యాంకుతో వాడు ఎంత డబ్బు ఇస్తున్నాడు, దానికి మళ్ళీ వడ్డీ. ఈ 5 లక్షల రూపాయలు ఎప్పటికీ సమకూర్చాలి నువ్వు, మళ్ళీ దానికి వడ్డీకి బ్యాంకులోంచి బయటికి తెచ్చుకోవాలంటే అవుతుందా? నువ్వు వచ్చినట్టుగా పాలకో, పెరుక్కో, కూరకో, దానికో దీనికో ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. కానీ అవి మీకు రావాలంటే చిన్న ఉపాయం. చిన్న ఉపాయమే, చాలా చిన్నది. ఇంట్లో ఒక చిన్న రాగి చెంబు తీసుకొని పసుపు రాసేసి, ఒక చిన్న తెల్లటి వస్త్రం దాన్ని పసుపులో ముంచేసేసి, ఆ రాగి చెంబుకు చుట్టేసేసి పైన హుండీలాగా, ఖాళీ చెంబే పైన హుండీలాగా పెట్టి, శ్రీవారి హుండీ, వెంకటేశ్వర స్వామి వారిది పెట్టి, మీకు వచ్చే సంపాదనలో ఇప్పుడు 10,000 వచ్చింది, ఒక 100 రూపాయలు అందులో వేయండి. హుండీలో 10,000 వచ్చింది, ఒక 100 రూపాయలు హుండీలో వేయండి. అది నాది కాదు, స్వామివారిది. అట్లా వేసినప్పుడు మనం కష్టపడి సంపాదించిన అది కనుక ఆ డబ్బులో శుద్ధి లేకపోతే, ద్రవ్య శుద్ధి అంటారమ్మా. అంటే మనం ధర్మంగా కష్టపడి సంపాదించవచ్చు, మనకు వచ్చిన డబ్బు కష్టమైంది కాకపోవచ్చు, ఎవరితో కొట్టుకొని ఏడిపించో రావచ్చు. ఆ డబ్బు మన దగ్గరికి వస్తే అంత ఏడుపు మనకు వస్తుంది, అంత కష్టం మనం అనుభవిస్తాం. కనుక ఆ వచ్చే డబ్బులో 10,000 వచ్చింది మనకు, 100 రూపాయలు హుండీలో, ఇది నాది కాదు, అందులో వేసి సంవత్సరానికి ఎప్పుడు మనం వెళ్తున్నప్పుడు అదే ఎవరైనా వెళ్తున్నప్పుడు ఈ డబ్బులు స్వామివారి హుండీలో వేసామని ఇచ్చేస్తే అది మొదలు పెట్టండి. మీకు క్రమేపీ ప్రతి వస్తువు ఇంట్లోనే ఉంటుంది. అసలు ఎలా వస్తుందో మీకు కూడా తెలియదు. డబ్బు కూడా అలానే ఆకర్షిస్తుంది మనల్ని. బంగారం బయటకి ఎలా ఆకర్షిస్తుందో డబ్బు ఇంట్లోకి ఆకర్షిస్తుంది. తద్వారా మనం కోల్పోయింది ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా వస్తుంది. చిన్నదే, ఇంత చిన్న రాగి చెంబు పెట్టుకోండి హుండీగా, అందులో ఒక 100, 10, 20,000 వచ్చినాయి, 200 అంటే తోచినంత వేయచ్చా? కనీసం 100, అంతకన్నా ఎక్కువ వేసుకోవచ్చు. కానీ గబిక్కిన అవసరం, అయ్యో మన 500 వేసామే, ఆ సిచ్యువేషన్ రావద్దు. 500 వేయకుండా 100 రూపాయలు వేసి ఉంటే 400 మునుగు, ఇట్లా వద్దు.
అట్లా రాకుండా ఉండాలంటే 10,000కి 100, 20,000 వచ్చినాయి, ఒక 200. 20,000 200 రూపాయలు పెద్ద కష్టం కాదు, మనం బయట పెట్టే ఖర్చుతో కాదు అది. అలా వేసుకుంటూ నమస్కారం చేసుకుని ఎవరైనా తిరుపతి వెళ్తున్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చి పంపించేస్తుంటే మనకు తెలియకుండా మనకు ఉన్నటువంటి రుణాలు మొత్తం తీరిపోయి మన బంగారం మొత్తం మన ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టాలనేటువంటి స్థితి రాకుండా సుఖంగా ఉంటామమ్మా. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. అది ధన్యవాదాలు గురు. పరమేశ్వర అర్పణం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.